4 కప్పులు నీళ్లు పోసేసి ఆ నీళ్లలో సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికిన తర్వాత వడకట్టే స్టీల్ జల్లెడ ఉంటుంది కదా, అందులో సగ్గుబియ్యాన్ని మనం అట్లా పోసేస్తే సగ్గుబియ్యం పైన ఆగిపోతాయి. కొద్దిగా నీళ్లు పోసే గరిటతో అట్లా కదుపుతూ ఉంటే సగ్గుబియ్యం పై భాగంలో ఉండే మెత్తడిదంతా కూడా నీళ్ళల్లో కరిగి అడుక్కెళ్ళిపోతుంది అనమాట. పై దాన్ని అంతా తీసేసి కప్పులో పక్కన పెట్టేసుకుంటాం. ఇక్కడ గులాబీ రేకులు కొన్ని తీసుకున్నాం కదా, ఒక 1/2 కప్, వాటిని నీళ్లు వేసి మెత్తగా అట్లా మిక్సీలో తిప్పుకుంటాం. వీటిని పక్కన పెట్టుకుంటాం. ఒక గ్లాసు తీసుకుని అందులో గులాబీ రేకుల్ని గ్రైండ్ చేసిన దాన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసేసాం. అందులో సగ్గు బియ్యం ఉన్నాయి కదా ఉడికినవి, అందులో వేసేసాం. తేనె 2 టేబుల్ స్పూన్స్, సబ్జా గింజలు నీళ్లలో నానపెట్టిన వాటిని తీసుకున్న 1 టేబుల్ స్పూన్, అది కూడా వేసేసాం. కొబ్బరి పాలు ఇందులో పోస్తాం. పైన జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, పిస్తా పప్పు ముక్కలు చల్లేస్తాం పాలల్లో. డ్రెస్సింగ్ సాబుదానా ఫలోడా,